అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. మన బండి డ్రగ్స్ రావు అలియాస్ రకుల్ రావు మాటలు విన్నాడు ఒకసారి. యాప్లు అమ్ముతారట అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారు, మళ్ళీ లైన్లు చెప్పులలో వరుస కనబడ్డాయి అనుకో. విన్నర్ కదా తెలంగాణ ప్రజలారా. మన బండి ఏం మాట్లాడతాడు, ఏదో యాప్ తీసుకొస్తాడంట. అవహేళన. ఇక్కడ తెలంగాణ రైతు బిడ్డలంటే అవహేళన. గతంలో కూడా మీరు చూసుకుంటే పంటకు గిట్టుబాటు ధర అడిగిన ఖమ్మం రైతులకు సంఖ్యలు ఇచ్చారు. అదేవిధంగా రైతులు వీళ్ళు బీజేపీ పార్టీలు అక్రమ సంబంధం పెట్టుకొని, రంకు సంబంధం పెట్టుకొని గతంలో కూడా యూరియా బస్తాల కొరకు తెలంగాణ రైతుల నరకం తీయించిన ఈ దొంగవిడు రకుల్రావు బండిగాడు ఇవాళ రేవంత్ అన్న ప్రజా సర్కారు ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా తెలంగాణ రైతు బిడ్డలు క్యూలో నిలబడొద్దని చెప్పి కొత్త యాప్. అరే సన్యాసి బంటి, నువ్వే కదరా ఐటీ మినిస్టర్ చేసిన, ఇంత గొప్పగా ఎందుకు ఆలోచించాలి? ఆలోచన రాదు. ఎందుకంటే రైతుల ఉసురుకు కోసుకొని ఇలా కర్మ ప్రతిఫలమే మీ అయ్యా ఫామ్ హౌస్ పరిమితమైంది. కానీ ప్రజా సర్కారు రేవంత్ అన్న పాలన, నీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రంకు వల్ల మళ్ళీ ఎప్పుడు తెలంగాణ రైతు బిడ్డలు ఎరువుల షాప్ ఉందట క్యూ కట్టొద్దని కొత్త పద్ధతిలో ఒక యాప్ తయారు చేసిండు. అది రైతన్నలకు చాలా ఉపయోగం. కానీ దొంగ బంటి ఏమంటాడంటే రైతులను అవహేళన చేస్తాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ప్రజలారా? జై సేవలాల్.